హాయ్ అండి. వెల్కమ్ టు లిఖిత న్యాచురల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే గుత్తి వంకాయ కర్రీ అయితే చేశాననమాట. ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా మన ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో అలాగే చేశానండి. ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. అందరూ చూసి లైక్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. గుత్తి వంకాయ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, బాయ్ అండి అందరికీ. ఫుల్ వీడియో అయితే చూసేయండి. మనం గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఇకైతే మనం చికెన్కి ఎలా అయితే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఆ మసాలా అయితే నేను మళ్ళీ చెప్తాను. మనం గుత్తి వంకాయ కర్రీకి మీడియం సైజులో ఉన్న వంకాయ అయితే తీసుకోవాలండి. తీసేసుకొని మనం కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్నంతా అందులో పెట్టేసుకోవాలి. ఇంకొకటండి, మనం వంకాయ కట్ చేస్తానే ఫస్ట్ ఉప్పు, పసుపు వేసిన వాటర్లో అయితే మనం కొద్దిసేపు పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాతే మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని మనం అందులో పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసేసుకొని కొద్దిగా దోరగా అయితే వేయించుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత కరివేపాకు, అంటే వంకాయకి మనం పెట్టుకున్నాం కదండి, అది అయితే మిగిలింది కదా కొద్దిగా మసాలా. ఆ మసాలాను కూడా మనం నూనెలో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అయితే మనం నూనె అయితే పైకి తేలేంత వరకు మనం బాగా అయితే వేపుకోవాలన్నమాట. టమాటోస్ అయితే వేస్తున్నానండి. మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే ఇంట్లో ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు ఇలా అయితే ఎక్కువ కర్రీ కావాలనుకున్నప్పుడు ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. నేనైతే వీడియో కోసమే అని అయితే చేయలేదండి, ఇంట్లో అయితే చేస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో. అందుకని నేను వీడియో అయితే తీశాను. ఫుల్ వీడియో అయితే పెట్టాలని అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. ఇప్పుడైతే మనం ఈ వంకాయలంతా అందులో వేసేయాలన్నమాట. ఇప్పుడైతే బాగా మనకి కర్రీ అయితే బాగా తయారైపోయిందండి. నూనెలో అయితే బాగా వాడిపోయింది. ఇప్పుడైతే మనం ఈ వంకాయలంతా వేసేసుకోవాలి. మనం చికెన్కి ఎలా అంటే మసాలా అంటే మనం ఏమేమి వేస్తామండి, మనం అల్లం వేస్తామండి, వెల్లుల్లి వేస్తాము, ఉల్లిపాయ వేస్తాము, టమోటాస్ వేస్తానండి. ఇంకైతే నేను ఏ మసాలా అయితే ఎక్కువైతే యూజ్ చేయనండి. ఎక్కువ అయితే లవంగ మొగ్గలు వేస్తాను. ఇంతే అండి. ఇదైతే వేసి మనం గ్రైండ్ చేసి అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే మనం కొద్దిగా చిల్లీ పౌడరు, ధనియాల పౌడరు, పసుపు వేసుకొని మనం అందులో మిశ్రమాన్ని మనం కలిపేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా మనకి ఎంత కావాలో అంత ఉప్పు తగినంత వేసేసుకొని ప్లేట్ అయితే మూసి పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇలాగైతే మనం నూనెలోనే బాగా ఫ్రై చేసుకోవాలండి, అంటే వాడ్చుకోవాలన్నమాట. ఆ తర్వాత తీసేసి చూడండి ఎంత బాగుందో. అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకైతే తెలిసే ఉంటుంది గుత్తి వంకాయ ఎలా తయారు చేసుకోవాలో. నేనైతే ఫుల్ వీడియో అయితే పెట్టాలని నా చిన్న ప్రయత్నం అనమాట. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. ఫుల్ వీడియో అయితే చూడటానికైతే ట్రై చేయండి ప్రతి ఒక్కరూ. ఇప్పుడైతే మనం వాటర్ అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకొని మనం కుక్ చేసుకోవాలన్నమాట. యూట్యూబ్లో అయితే నాకైతే వ్యూస్ కూడా చాలా తగ్గాయండి. అందుకే ఫుల్ వీడియో అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను. లైవ్ కూడా అంత రీచ్ అయితే వెళ్ళట్లేదు, ఎవరికి నోటిఫికేషన్ కూడా వెళ్ళట్లేదు సరిగ్గా. అందుకని ఫుల్ వీడియో అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను. కర్రీ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్కి. ఓకే అండి, అందరికీ బాయ్.